ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో మంత్రి పర్యటించారు. ఇటీవల మరణించిన కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం వేపలగడ్డలో సెంట్రల్ లైటింగ్ను ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని, అది ఇందిరమ్మతో రాజ్యంతోనే సాధ్యమని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని సంవత్సరం పూర్తయింది. అనుకున్న ఆశయాలు చాలా వరకు ఇందిరమ్మ ప్రభుత్వంలో చేయగలిగాం. ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడి కోసం, పేదవాడి బాగోగుల కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు పెద్దలు సాంబశివరావు గారు, అదే రకంగా స్థానిక పార్లమెంట్ సభ్యుడు రఘురామరెడ్డి గారు, అందరం ఇప్పుడే సెంట్రల్ లైటింగ్ కూడా ఒకటి ఓపెన్ చేసుకున్నాం. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉన్నమాట నిజం. ఇది గిరిజన ప్రాంతం, మైనింగ్ ఉన్న ప్రాంతం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారు, స్థానిక పార్లమెంటు సభ్యులు రఘురామరెడ్డి గారి సారథ్యంలో తప్పకుండా ఈ కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా చిత్తశుద్ధితో అభివృద్ధి చేయడానికి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ